మేం కాదు చెప్పేది, కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపలికి రానియలే కేటీఆర్. మాఫియాని పెట్టాడు ఆడ. సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియాని పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకును చూడడానికి రానియలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకును కూడా మాఫియాతోని బెదిరించారు. నువ్వు అమెరికా నుండి ఇక్కడికి దాన సంస్కారాలకు రాకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించారు, మొదటి భార్య కుటుంబాన్ని. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా. ఇవాళ నువ్వు ఈ సునీతమ్మ మరి మూడో భార్యనా నాలుగో భార్యనా మాకు తెలియదు. నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. అంటే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ మొదటి భార్యలకు ప్రాధాన్యత లేదు. నువ్వు ఆడిబిడ్డలను గౌరవిస్తామేమో కదా. ఈ ఆడిబిడ్డలను మోసం చేయడమేనా? ఆడవాళ్ళను మోసం చేయడమేనా నీ ధర్మం? కేటీఆర్ని అడుగుతున్నా. నువ్వు సొంత తల్లిని, మాగంటి గోపీనాథ్ గారి సొంత తల్లిని కూడా కనీసం నా కొడుకును ప్రాణం మంచిగా సాగు బతుకున్నాడు నేను చూడటానికి వచ్చిందంటే మొత్తం గుండాలతోని బయటకు పంపించిండు. ఆడ చూసి వెళ్ళిపోతుంటే కూడా అయ్యా కేటీఆర్ గారు నేను నా కొడుకును చూసుకుంటానంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆడ మాఫియాతోని చెప్పి మొత్తం గుండాలను పెట్టి అక్కడ లోపలికి రాకుండా చేసిండు కన్న తల్లిని కూడా. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నీకు కూడా కన్న తల్లి ఉన్నది కదా. మరి ఇంత కన్న తల్లులను ఆడవాళ్లను మోసం చేస్తారా ఎవడన్నా? మరి మొదటి భార్య పిల్లలు కొడుకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారు. ఇదేంటి? బెదిరిస్తే అమెరికా నుంచి వాళ్ళు రాకుండా చేశాడు కేటీఆర్. అంటే మొదటి భార్యకు విలువ లేదా? అలా కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి తల్లి చెప్తుంది, నాకు మొదటి కోడలు మొదటి మనవడు అమెరికాలో ఉన్నాడు, అతడే అసలైన వారసుడు. ఇవాళ ఏం చెప్పావు నువ్వు? ఎలక్షన్ల ముందు, దయచేసి ఇది రాసుకోండి, ఎలక్షన్ల ముందు నామినేషన్ కన్నా 5 రోజుల ముందు ఇదే మొదటి భార్య కొడుకు కేటీఆర్ ఏం చెప్పాడంటే, అమ్మా ఆమె ఆస్తులో వాస్తవానికి నీది నీకు రావాలే, 200 కోట్ల ఆస్తులను నీ పేరు మీద ఒక 5 రోజులలో నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతాయి, నువ్వు తొందరపడకమ్మా గొడవద్దు అని చెప్పి మాట్లాడి మభ్య పెట్టిండు ఆమెను. ఇప్పటికీ ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. ఆమెతో ఫోన్ మాట్లాడడం లేదు, మీదికెళ్ళి బెదిరియడం మొదటి భార్య కుటుంబాన్ని బెదిరిస్తే ఆమె తిరిగి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం అధికారుల కంప్లైంట్ చేసి పెట్టింది. కన్న తల్లి, మొదటి భార్య కొడుకు, ఇట్లా అన్ని కుటుంబాలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మొదటి భార్యలకు ఇయల్లో హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ఒక భార్య ఉన్నప్పుడు, భార్యను చేసుకున్నప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఉంటుంది. అసలు కుటుంబం ఆమెనే, దూరం ఉన్నా దగ్గర ఉన్నా. మరి విడాకులు కాలేదు కదా మాగంటి గోపీనాథ్ గారికి. విడాకులు అయిందంటే వేరు సంగతి. సునీత గారు కూడా మరి 2వ భార్య కూడా కాదు, మీ 3వ ప్లేస్లో ఉన్నది. ఆయన కుటుంబం, ఆయన చనిపోయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు. కేటీఆర్ అనేటువంటి మరి మొదటి భార్యని ఇంటించుకున్నాడు, బయట నలుగురు కాదు 8 మంది భార్యలు ఉన్నారు, 8 మంది రుచ్చుకున్నాడు కేటీఆర్ అంటాడు. లెక్కతో సహా చెప్తా నా కొడుక. తమాషాలు చేస్తే మీడియా ముందట బాగుండదు, దయచేసి నేను చెప్పడం కరెక్ట్ కాదు. నీవు తమాషాలు చేస్తున్నావు, నీ గురించి మొత్తం తెలియదా? నువ్వు లండన్లో ఏ గెస్ట్ హౌస్లో ఉంటున్నావు చెప్పానా నేను? నువ్వు అమెరికాలో ఎక్కడ ఉంటున్నావు పోయినప్పుడు చెప్పానా? నువ్వు ఢిల్లీలో లలిత హోటల్లో ఎక్కడ ఏ రూమ్ నెంబర్ చెప్పన్నా నేను? నువ్వు హైదరాబాదులో ఎక్కడెక్కడ ఉన్నావో మొత్తం డాటా ఉంది కదా నా దగ్గర. హోటల్ నెంబర్తో సహా ఉంది, గతంలో కూడా చెప్పాను. నా కొడుక నువ్వు ఆడోళ్ళను గౌరవించే పరిస్థితి నీ దగ్గర లేదు. నువ్వు మళ్ళా నీతులు చెప్తున్నావు, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు.
నువ్వు లుచ్చానా కొడుకు పోయి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మా మంత్రులు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. 2 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే రూపాయి లేకుండా చేసిపోయినరు. అవిటిని జమ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వనరులను కూడగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు ఒకటి అనుకొకటి. ఇది వాస్తవము. నీకేం నీ పరిపాలనప్పుడు ఏం చేసినావు రా భయ్? నీకు సినిమా హీరోయిన్లను బెదిరించుకుంటూ వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలను బెదిరించుకుంటూ లొంగ తీసుకుంటూ ఉన్నటువంటి వాడివి. నీకు ఢిల్లీకి పోతే ఒక్కరు కావాలి, బెంగళూరు పోతే ఒక్కరు కావాలి, నీకు ఏది బయట ఏ రాష్ట్రానికి ముంబై పోతే ఒక్కరు కావాలి, దుబాయ్ పోతే ఒక్కరు కావాలి. ఇంద్రబాయ్ ఇదంతా దుబాయ్ పోతే ఎవరిని తీసుకుపోయినావు చెప్పన్నా? అనిత అమ్మాయి ఎక్కడిదే భయ్? ఎక్కడి నుండి తీసుకెళ్ళావు చెప్పన్నా? సునీత అగ్రవాల్ ఎక్కడి నుండి తీసుకుపోయినావు చెప్పన్నా? లుచ్చానా కొడుక మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర. నువ్వు ఎంతమంది నీకు నీతి నిజాయితీ లేదు. ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి నీది కాదు. అట్లనే గోపీనాథ్ కుటుంబాన్ని నాశనం చేశావు. నువ్వే కుట్రలు వేసి గోపీనాథ్ సావు కారణము నువ్వే అయినావు. ఇలా సునీతమ్మని తీసుకొచ్చి అరే సునీతమ్మని కాదురా భయ్, ఏదైనా నీతి నిజాయితీ ఉంటే వాస్తవానికి మొదటి భార్యను నిలబెట్టి నువ్వు అడగనుంటివి అందరూ ఎవరు పోటీ చేయొద్దని, అప్పుడు గౌరవిస్తురు. అరే గోపీనాథ్ గారికి మరి 1 కాదు 2 కాదు 3 ఉన్నాయి. ఆ 3 ఈమె అసలు కుటుంబాన్ని తీసుకొచ్చి పరిచయం చేయించాడు. ఈమె అంతకుముందు ఆయన ఎత్తు మంచిగా లేనప్పుడు, ఆయనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయన సావు బతుకులో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్నది సునీతమ్మ. సునీతమ్మ గురించి మాకు తెలియదావే బాబు? గుర్తుపెట్టుకో, నీ రంగు మొత్తం బయట పెడతా. నువ్వు ఎక్కడెక్కడ ఏ హోటల్లో హోటల్ నెంబర్తో సహా నా దగ్గర ఉంది. ఏ హోటల్ నెంబర్తో సహా నా దగ్గర ఉంది. నువ్వు అమెరికా పోయినా ఎక్కడుంటావో, దుబాయ్ పోయినా ఎక్కడుంటావో, దుబాయ్ ఏ రూమ్లో ఉంటావో, ఎక్కడుంటావో, నీ గెస్ట్ హౌస్ ఏందో, నీ యొక్క మాఫియా ఏందో మొత్తం తెలుసు నాకు. లండన్లో కూడా నువ్వు ఎక్కడుంటావో చెప్పన్నా? లండన్లో కూడా నువ్వు ఎక్కడ ఏరియాతో సహా రూమ్తో సహా చెప్తా. నువ్వు మొత్తము ఆడపిల్లలంటే నీకు రెస్పెక్ట్ లేదు, ఆడబిడ్డలంటే రెస్పెక్ట్ లేదు. నువ్వు పెద్ద కామంతుడివి, మోసగానివి. నీకు మొదటి భార్య అంటే లెక్కన లేదు. నువ్వు తమాషా చేస్తున్నావా? అస్తరాగు, నువ్వు తొందరపడకు. గా హీరోయిన్లను బెదిరించి 4 హీరోయిన్లను బెదిరించి కొత్తగా వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళను వాడుకున్నావు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి మంత్రి శాఖను నడిపించడమో లేదో కానీ మొత్తం మీద అట్టాసం రాజు అయిపోయినావు నువ్వు. అందుకోసమే మొత్తం నా దగ్గర డాటా ఉంది కేటీఆర్. నీ ఎపిసోడ్లు ఇంకా బాగుంది. టైం మీద నేను కూడా అన్ని బయట పెడతాను. నీకు అట్లా కాదు, ఇప్పుడు తీసుకొత్తగానే బాగుండదని తీసుకురాలే నేను. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీవు ఎక్కడ లలిత్ హోటల్ ఏ టైంలో ఉన్నావు, ఏ రోజు ఎక్కడ ఉన్నావు మొత్తం చెప్తా నేను. సాంగిరిలో ఎప్పుడున్నావు ఢిల్లీలో నేను చెప్తా. నాకు తెలుసు, నేను కూడా కిందనే రూము నాది అక్కడ. నాకు మొత్తం తెలుసు. నేను అట్టిగా చెప్పడంలే. లలిత్ హోటల్లో గజ్జలకాంతం అన్న రికార్డు తీస్తూ ఉంటుంది అక్కడ. సాంగిరి హోటల్లో గజ్జలకాంతం ఎప్పుడు వచ్చి నువ్వు ఎప్పుడు ఉన్నావు, ఏ రూమ్ నెంబర్తో సహా నా దగ్గర ఉంది. తమాషాలు చేస్తున్నావా? ఇక్కడ హోటల్లో నువ్వు ఏ టైం ఏ నెంబర్తో సహా గతంలో కూడా మీడియాకి చెప్పినా నేను. ఇక్కడ హోటల్లో పాపం ఆమె నువ్వు విడాకులు చెప్పించి పంపించివి. ఇంకో హీరోయిన్ని వాడుకుంటివి, అట్లనే ఇంకో హీరోయిన్ని వాడుకుంటివి. వీళ్ళందరూ రూమ్ నెంబర్లతో సహా నాకు కూడా టచ్లు ఉన్నారో భయ్. నాకు తెలుసు నీ సంగతి అంతా. మొత్తం వాళ్ళు చెప్తేనే ఇదంతా తెలిసింది నాకు. నేను చెప్పడం, నేను కామెంట్ చేయడం కాదు. ముంబైలో ఎక్కడున్నావు? తాజకిస్తాన్లో ఉన్నావా లేదా? 122 రూమ్ నెంబర్లో ఉన్నవా లేదా? ఇవన్నీ నాకు నువ్వు మొత్తం ఎంజాయ్ చేసుకుంటా 1000 కోట్లు 100 కోట్లు సంపాదించి మొత్తం వీళ్ళందరినీ బెదిరించి వాడుకుంటూ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి ఒకరు నీకు వాళ్ళని తెప్పించుకుంటా బెదిరించి వాడుకున్నావు. ఆడపిల్లల రబై సర్వనాశనం అయిపోతావు రబై. నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావు రబై.
ఇంకా సునీత మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని కూడా విచ్చలవిడిగా తయారు చేస్తుంది. పాపం వాళ్ళను మొత్తం ఆగం పట్టిస్తున్నావు నువ్వు. వాళ్ళను సొంత భార్యను, సొంత తల్లిని, వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబాన్ని ఏడుస్తున్నపై వాళ్ళ తల్లి వచ్చి ఏడుస్తుంది, వాళ్ళ మొదటి భార్య వచ్చి ఏడుస్తుంది, వాళ్ళ కొడుకు వచ్చి మొదటి భార్య కొడుకు వచ్చి ఏడుస్తున్నాడు. అంటే ఈ మొదటి భార్యలు ఉండద్దారా మరి కేటీఆర్ చెప్పడనే చెప్పట్ల కుటుంబాలు రాబోయ్ ఇదంతా. ఇది సరి అయింది కాదు. మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లి, నేను పార్టీల సంగతి పక్క పెట్టండి దయచేసి, పార్టీలు కాదు, కన్న తల్లిని గౌరవించాలి, మొదటి భార్యని గౌరవించాలి, మొదటి భార్య కొడుకుని గౌరవించాలి. అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడిబిడ్డలు, తెలంగాణ తల్లులను నేను కోరుకుంటున్నా. ఇలాంటి దుర్మార్గుడు కేకేఆర్ అంటోడు నీతి నిజాయితీ లేనటువంటి వాడు ప్రచారానికి వస్తే జూబ్లీహిల్స్ ప్రజలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న 50,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది.